హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరివన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ ఐ నో ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద బర్త్డే వ్లాగ్. చాలా రోజుల నుండి నన్ను కూడా అడుగుతున్నారనమాట, మా ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా, ఇంకెప్పుడు పెడతావు బర్త్డే వ్లాగ్, యు ఆర్ వెయిటింగ్ అని చెప్పేసి. ఎస్, అండ్ మీరు కొంచెం షాక్ అవ్వచ్చు, ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ అనింది కానీ ఎవరు రాలేదు అని చెప్పేసి. ఎస్, ఈసారి ఎవరు రాలేదు అనమాట. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈసారి చాలా తక్కువ మంది ప్రెజెన్స్తో ఐషు బర్త్డే జరిగింది, బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను. మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత తను స్కూల్కి వెళ్ళాలి కదా, ఫస్ట్ అయితే హాఫ్ డేస్ కాబట్టి ఎర్లీగానే వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకుముందు 9:30 9:15 అలా వెళ్ళేది, కానీ ఇప్పుడు 8:30కే వెళ్ళాలన్నమాట. ఈవెన్ దో ఇట్ ఈస్ బర్త్డే, మేము ఇంకా కాంప్రమైజ్ అవ్వాలని అనుకోలేదు, బట్ ఎనీ హౌ లేట్ అయితే అయ్యింది. ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకునేసరికి 9 అయ్యిందనమాట. ఇంకా తనకి తినిపించేసుకొని అలా దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్ళిపోయాము. అక్కడ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అయ్యగారు చాలా బిజీ ఉండే అనమాట. వెయిట్ చేయమన్నారు, కానీ అక్కడ ఐషుకి టైం అయిపోతుంది. సో సరే పర్లేదు అని చెప్పేసి వెళ్తూ ఉంటే మళ్ళీ అయ్యగారు పిలిచి తనని పిలిచి తన బిజీ స్కెడ్యూల్ పక్కకు పెట్టి పిలిచి మరీ మాకు అర్చన చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇట్స్ అ బ్లెస్సింగ్ కదా, మనం వెళ్ళిపోతుంటే కూడా పిలిచి మరీ మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు దేవుడు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఐషుని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ బేకరీకి వెళ్ళిపోయామన్నమాట. స్విస్ క్యాజిల్లో తనకి కేక్ తీసుకొని అండ్ తన స్కూల్కి వెళ్ళి కేక్ని అక్కడ ఇచ్చేసాము. అండ్ ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, అండ్ ఐషు తన ఫ్రెండ్స్కి పెన్సిల్స్ ఇస్తా అన్నది, ప్రజెంట్ చేస్తా అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ బాబీ తీసుకొచ్చిన పెన్సిల్స్ బాబీ ఇచ్చిందనమాట గిఫ్ట్గా. సో అవే తన ఫ్రెండ్స్ అందరికీ మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ ఇంకా నేను యాక్చువల్లీ వెళ్ళిపోదాం ఇంకా కేక్ ఇచ్చేసి అని అనుకున్నాము, కానీ అక్కడ మేనేజ్మెంట్ అన్నారనమాట, మేడం ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టే, మీరు స్టే చేసి సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, కేక్ కట్ చేసేటప్పుడు మీరు పక్కన ఉండొచ్చు అని చెప్తే ఓకే అని చెప్పేసి అక్కడే ఉన్నానన్నమాట. ఆల్మోస్ట్ కేక్ తీసుకొని వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40 minutesకి ఇంక వాళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ తన ప్రిన్సిపల్ మేడం అనమాట, తను ఐషుకి మేకప్ చేస్తానని చెప్పేసి చిన్నగా అలా లిప్స్టిక్ అలా పెట్టారనమాట. అండ్ పిల్లలందరూ చాలా ఎగ్జైటింగ్ ఉండే. లాస్ట్ ఇయర్ కూడా తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇలానే జరిగాయన్నమాట. ఇంకా ప్రిన్సిపల్ మేడంతో కలిసి కేక్ కట్ చేసింది. ఇక్కడ మేనేజ్మెంట్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉంటారు అండ్ చాలా పేషెన్సీ కూడా, నాకు అదే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఐషు ఫ్రెండ్స్ అందరూ తను పెట్టుకున్న బ్రాస్లెట్ని చూస్తుండే అనమాట. అండ్ అందరూ కూడా హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ ఐషు అని చెప్పేసి విష్ చేస్తున్నారు. దిస్ కిడ్స్ ఆర్ లిటరల్లీ టూ గుడ్ అనమాట, నాకు మంచిగా అనిపించింది. అలా అందరూ విష్ చేస్తుండే అనమాట ఐషుకి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ తినబెట్టేసి పడుకోబెట్టామన్నమాట కాసేపు. ఆ తర్వాత ఇంకా బర్త్డే డెకరేషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ బర్త్డే డెకరేషన్ 4 o'clock లోపు అయిపోవాలి, కానీ కొంత లేట్ అయిందనమాట. ఎందుకు అంటే సరిగ్గా బర్త్డే డెకరేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ నా దగ్గర లేకుండే అనమాట. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై సిస్టర్, ఎందుకంటే తన దగ్గర ఉండి తను తీసుకొస్తా అనింది. కాస్త అటు ఇటు లేట్ అయిపోయింది అనమాట. సో ఈసారి నేను ఏమనుకున్నా అంటే బోతీమ్ అని అనుకున్నాను, కానీ కలర్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి. ఎక్కడ చూసినా కానీ అవే ఉంటున్నాయి. ఐ నో మేమేమో డెకరేషన్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటే ఒకవైపు ఇంకా పిల్లలు ఇద్దరు ఫుల్గా ఆడుకుంటున్నారనమాట. ఐషుకి వాళ్ళ తమ్ముడు ఉంటే చాలన్నమాట, ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతుంది, ఇంకా వాడితో ఆడుతూనే ఉంటుంది అనమాట. సో ఇలా నేను కొన్ని అంటే రిబ్బన్స్ అవి తీసుకొచ్చుకున్నాను. కంప్లీట్ డెకరేషన్కి అయితే నాకు 250 rupees అయిందనమాట. లైక్ రిబ్బన్స్ ఒక 6 sets తీసుకొచ్చుకున్నా. ఒక రిబ్బన్కి 20 rupees ఏమో పడింది. అండ్ బెలూన్ సెట్ ఒక 60 rupees అలా అనమాట. జస్ట్ 250 rupeesలో ఇంత మంచిగా బర్త్డే డెకరేషన్ అయిపోతుందని ఐ రియల్లీ డిడెంట్ గెస్ అనమాట. బయటికి ఇస్తే మాత్రం ఈజీగా ఒక 6,000 7,000 ఛార్జ్ అయితే చేస్తారు. సో కొంత ఓపిక తెచ్చుకొని మనకి నచ్చినట్టు మనం చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఫైనల్గా. అండ్ ఇంకా డెకరేషన్ అవుతూ ఉంది. ఒకవైపు ఫస్ట్ ఒక సైడ్ అనుకున్నాం, తర్వాత ఇంకో సైడ్ చేసామన్నమాట. ఇంకా ఆలోపు మా ఐషమ్మ మంచిగా రెడీ అయ్యేసి వచ్చిందనమాట. ఇంకా రెడీ అయ్యి అందరికీ చూపించాలి కదా. దండం ఆగురా, ఎక్కడికి పోతుర్రా? అవునా, చలో. నాని పెడుతుంది, ఆగు. పెట్టుకోవస్తుందా? అబ్బో కరెక్ట్ పెట్టుకున్నావురా.
వెళ్ళు. అమ్మో ఇప్పుడు ఈ లైట్ ఎక్కడి నుండి తీసుకొచ్చింది మామ? మెల్లగా మెల్లగా. ఆహా. ఈసారి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మమ్మీ ప్రజెంట్ చేసింది అనమాట. సో తను రాలేకపోయింది. ఐషుకి బర్త్డే డ్రెస్ నేనే ఇప్పిస్తానని చెప్పేసి తనే తీసుకుందనమాట. అండ్ దిస్ ఈస్ ద కంప్లీట్ డెకరేషన్. నేను అనుకున్నట్టుగానే వచ్చింది. అండ్ నేనైతే డిఫరెంట్ కలరే కావాలి బోస్కి. ఎక్కడ చూసినా రెడ్, పింక్, బ్లాక్ ఇది కామన్గా ఉంది. సో తన డ్రెస్ కలర్ వేరేగా ఉండాలి అండ్ దానికి మ్యాచింగే డెకరేషన్ కూడా ఉండాలని ఇలా ప్లాన్ చేశాము. అండ్ లుక్ ఎట్ హర్ ఎక్స్ప్రెషన్ కేక్ చూడగానే. ఓపెన్ చేస్తారు. ఐషు కేక్ చూడగానే ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. తను సెలెక్ట్ చేసుకున్న కేకే అనమాట. బటర్ఫ్లై థీమే కావాలి, ఏ కలర్లో అయితే కావాలో అదే తీసుకొచ్చామన్నమాట. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా ఐషు ఫ్రెండ్స్ని అయితే ఆల్మోస్ట్ 3-4 డేస్ నుండి పిలుస్తుంది అందరినీ. అని చూసారు కదా ఎలా చేస్తుందో. కేక్ కట్ చేసిన వెంటనే నైఫ్ని నోట్లో పెట్టేసుకుంది అనమాట. అసలే థర్స్డే చాలా మంది ఫాస్టింగ్లో ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఆ నైఫ్ పక్కన పెట్టేసి వేరే నైఫ్తో కట్ చేయమని చెప్పాను. అండ్ ఇంకా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి అయితే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుండి బయట ఎవరు తన ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళకి వెళ్ళి నా బర్త్డే వస్తుంది, ఖచ్చితంగా ఇంటికి రావాలి సెలబ్రేషన్స్కి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పిందనమాట. అండ్ తను చెప్పడమే కాదు నన్ను తీసుకొని వెళ్ళి కూడా చెప్పింది. ఇట్స్ ఓకే నాన్న, గ్రూప్లో నేను మెసేజ్ పెడతాను, అందరూ వస్తారు, తప్పకుండా వస్తారు నీ బర్త్డేకి అంటే, నో 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 అస్సలు కుదరదు, నువ్వు వెళ్ళి మరీ వాళ్ళని ఇన్ పర్సన్గా పిలవాలి మమ్మీ ప్లీజ్ రా రా అని చెప్పేసి అడుగుతుండే అనమాట. అలా నేను ప్రతి ఒక్కరి దగ్గరికి కనిపించిన వాళ్ళందరికీ చెప్పానమాట, మా ఐషు పాప బర్త్డే ఉంది తప్పకుండా రండి అని చెప్పేసి. నేను వెళ్ళి చెప్తానంటే తనకి నమ్మకం లేదు. సో తను కూడా నాతో పాటు వచ్చి పిలిచిందనమాట అందరినీ. తనకి అంటే పిల్లలకి అంతే, వాళ్ళ బర్త్డే వస్తుందంటే ఎక్కలేనంత ఆనందము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మా ఐషు కూడా అంతే అనమాట, చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరిగినాయి. అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు, తను పిలిచిన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము అనుకున్న టైంకే ఫినిష్ చేసామన్నమాట. అండ్ ఇంకా ఓన్లీ పిల్లలే ఉన్నారు, ఏంటి ఎవరు రాలేదు అని అనుకుంటే యాక్చువల్లీ మా చెల్లె వాళ్ళది గృహప్రవేశం ఉందన్నమాట. సో విత్ ఇన్ 1 వీక్లోనే అంటే బర్త్డేకి ఇంకొక 5 డేస్లో చెల్లెది గృహప్రవేశం ఉండే. సో అందుకని చెప్పేసి రాలేకపోయారు. లైక్ ఏంటంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ 3-4 డేస్కే రావాలంటే కుదరదు అని చెప్పేసి ఎవరు రాలేకపోయారనమాట. యాక్చువల్లీ వీ హ్యాడ్ ఏ ప్లాన్, ఎందుకంటే తనది 5 ఇయర్స్ కాబట్టి అందరినీ పిలవాలి, మంచిగా మినీ సెలబ్రేషన్స్ అయినా కానీ కొంచెం మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అలా ఉండే. కానీ కుదరలేదు, ఎందుకంటే గృహప్రవేశం వస్తుంది, ఇంకా మళ్ళీ ఇప్పుడు అప్పుడు ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా అందరికీ అని చెప్పేసి మేము కూడా ఇంకా సైలెంట్ అయిపోయామన్నమాట. మమ్మీ డాడీ కూడా ఫ్రీక్వెంట్గా వచ్చిపోతూ ఉండాలి, అందుకని అమ్మ నాన్న కూడా రాలేదు. అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. అండ్ మాకు సర్ప్రైజింగ్లీ పెద్దమ్మ వచ్చారనమాట. అసలు అనుకోలేదు మేము. వీళ్ళు ఎవరంటే మా చిన్నాడపడుచు వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు అనమాట. సో వాళ్ళు సడన్గా వచ్చారు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఏదో చిన్న పని ఉండే అనమాట, పని చూసుకొని సడన్గా ఇక్కడికి వచ్చారనమాట. మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను పిల్లలందరితోటి కూడా ఒక ఫోటో తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇలా తన ఫ్రెండ్స్ వీళ్ళంతా మా కాలనీ పిల్లలు అనమాట. అసలు వీళ్ళు ఏంది ఏ ఇంట్లో కూడా ఏ బర్త్డే సెలబ్రేషన్స్ జరగవు. అందులో ఇంకా మా
ఐషు అయితే పర్టికులర్గా వెళ్ళి మరీ పిలిచిందా కాబట్టి అందరూ వచ్చారు. అండ్ వాళ్ళ నాన్నని ఒక గిఫ్ట్ అడిగిందనమాట, కిచెన్ సెట్ కావాలి అని చెప్పేసి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 months నుండి అడుగుతూనే ఉండే నాకు అసలు నువ్వు ఆర్డర్ పెడతావా లేదా అని. ఇంకా ఫైనల్లీ కిచెన్ సెట్ అయితే వచ్చేసింది. ఇంకా అది చూసిన తర్వాత ఆమె ఆనందం వేరే లెవెల్ అనమాట. అండ్ తన ఫ్రెండ్స్ కూడా చాలామంది చాలా గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు. కాకపోతే మేము ఏం చేసామంటే పక్కకు పెట్టేసామన్నమాట. ఇక్కడ చూడండి తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. అవి సెట్ చేయాలి, ఇష్టం అట్లా బాక్స్ పైన ఉన్న దానిలాగా సెట్ చేయాలి. అవి నేను అన్బాక్సింగ్ చేస్తాను సెట్ చేద్దామా? చూసారు కదా ఎంత హ్యాపీనెస్. ఇంకా వాళ్ళ నాన్న అడిగింది ఇచ్చేసాడని చెప్పేసి ఇంకా స్టార్ట్ ఆ రోజు నుండి ఆట మొదలనమాట. ఇక్కడ వీళ్ళు ఇంకా గిఫ్ట్స్ అన్బాక్సింగ్లో ఉంటే నేనేమో అక్కడ అన్ని కింద పడినవన్నీ తీసేస్తున్నాను. అండ్ ఇంకా వెంటనే క్లీన్ చేసుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు పని ఫినిష్ అయిపోతుంది అండ్ నీట్గా ఉంటుంది. సో వీ స్టార్టెడ్ క్లీనింగ్ అనమాట. అందరం మా ఇంట్లో అలా ఒకరు పని చేస్తూ ఉంటే చూస్తూ ఉండే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కంప్లీట్ టీమ్ వర్క్ లాగా ఉంటుందన్నమాట. అంతా ఒకరి మీదనే డిపెండ్ అయి ఉండదు. సో మా కోడలు, మా అల్లుడు, ఇంట్లో మా హస్బెండ్, మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారు, మంచిగా కోఆపరేట్ చేశారనమాట. అండ్ ఇంకా ఇక్కడ తెచ్చిన గిఫ్ట్ని ఎలా అయినా సరే సెట్ చేసేసేయాలి. ఇప్పుడు ఆడడం మొదలు పెట్టేసేయాలి కదా. ఇంకా స్టార్ట్ చేసింది చూడండి. ఏవి గిఫ్టేనా మొత్తం? ఐషు ఐషు ఇంకేమి? ఇక్కడ ఉన్నాయి నిన్న తప్పించి ఎందుకు అన్నీ పోతాయి అవి? మనం ఓపెన్ అయితే చాపీస్ అది చాపీస్ అయ్యో బాబా తిన్నానా? ఐసు నేను దాటాన్ని ఇంజక్షన్ ఇస్తానంట. చూసారు కదా ఇలా జరిగాయి అనమాట సెలబ్రేషన్స్. అండ్ వాళ్ళ నాన్న తెచ్చిన గిఫ్ట్ని అప్పటికప్పుడు అసెంబుల్ చేసేదాకా ఊరుకోలేదు. నాకు ఇది చేసిస్తారా లేదా లేకపోతే నేను అన్నం తినని చెప్పేసి ఊరుకుందనమాట. ఇంకా అదంతా సెట్ చేసి ఇచ్చిన తర్వాత హ్యాపీగా ఇంకా వాళ్ళ తమ్ముడితో కలిసి ఆడుకుంది. అప్పుడే అన్నం తినింది. ఇంకా షీ ఈజ్ హ్యాపీ. అండ్ అది తన రోజు కాబట్టి తనకి నచ్చింది చేయాలన్నమాట. అంతే. ఇంకా ఆ రోజు మనం అనడానికి ఏమీ లేదు. ఏమైనా అంటే ఇది నా బర్త్డే రోజు కూడా నన్ను అంటారా అని చెప్పేసి అంటది. అండ్ ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ సెలబ్రేషన్స్ వరకు తీసిన ఫొటోస్ అన్నీ కూడా వీడియోలో పెట్టాలని అనిపించింది అనమాట. మన గ్యాలరీలో ఎలాగో ఉంటాయి, బట్ ఇలా కూడా ఉంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పేసి వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా పెట్టానమాట. అండ్ బట్ వీ మిస్ అంటే మా మమ్మీ డాడీ రాలేదు, మా వదినలు రాలేదు, అన్నయ్యలు రాలేదు, మా అల్లుడు కోడలు కూడా రాలేదు. ఓన్లీ వీళ్ళే, మా పెద్ద వదిన వాళ్ళ పిల్లలే వచ్చారనమాట. ఇలా ఓన్లీ మినిమం పీపుల్ తోటి చిన్నగా ఓన్లీ ఈ కాలనీలో ఉన్న తన ఫ్రెండ్స్ని పిలిచి ఇలా సెలబ్రేషన్స్ అయితే జరిపించాము. చెల్లె మంచిగా ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి రాగలిగింది. ఇంకా ఇక గృహప్రవేశం ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు అంతే. అండ్ ఇలా జరిగాయి సెలబ్రేషన్స్. మా ఐషు డ్రెస్ ఎలా ఉంది, తన జ్యువెలరీ ఎలా ఉంది, అండ్ మా డెకరేషన్ ఎలా వచ్చింది. అండ్ ద థింగ్ ఈజ్ కేక్ గురించి చెప్పాలి. ఎగ్జాక్ట్గా కస్టమైజ్ చేయించుకున్నాము. మా ఐషు ఎలా అయితే కావాలని అడిగిందో అలానే వచ్చింది. మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.